శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క ఏప్రిల్ 15 నుండి 30 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి ద్వాదశ స్థానమునందు కేతుగ్రహ సంచారం, 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన విశేషమైనటువంటి ఖర్చు, కొన్ని అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క ఇబ్బందులకు కారణమైనటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మళ్ళీ కొత్త ఇబ్బందిని కొని తెచ్చుకోవడం అన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక అతను అప్పు చేశాడు, ఆ అప్పు తీర్చే క్రమంలో మళ్ళీ ఇంకో చోట అప్పు చేశాడు, ఎక్కడి నుంచో దాక్కున్నాడు, కానీ దొరికిపోయాడు, ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి అనవసరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సాల్వింగ్ వైపుకు వెళ్ళాలి తప్ప ఇంకా ఇబ్బంది పడేటువంటి క్రమంలోకి వెళ్లకుండా ఉంటే మంచిది. సప్తమ స్థానంలో బుధ, కుజ, శని గ్రహ సంచారాలు ఉన్నాయి. సప్తమ స్థానం అంటే మ్యారిటికల్ లైఫ్. అక్కడ పాపగ్రహ సంచారం బుధుడితో కలిసి ఉందనంటే మీకున్నటువంటి వ్యాపార, ఉద్యోగ సంబంధిత విషయాల వల్ల లేదా భూ సంబంధిత విషయాల వల్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతోని మిస్కమ్యూనికేషన్ రావడము, మీకు వారికి తెలవనటువంటి దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా జరగకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. 6వ స్థానంలో రాహు, చాలా మంచి పరిస్థితుల్లో రాహు ఉంటాడు. మీకు ఏదైనా చెడు జరగబోతుంది అని ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చక్షుపీడిత దోషములన్నీ కూడా రాహు 6వ స్టేజ్లో తీసేస్తాడు. 3, 6, 11లో చక్షు సంబంధిత బాధలు ఉంటే పోతాయి. కాబట్టి మీకు తెలిసిపోతుంది ముందుగానే, వీడు ఇలాంటి వాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే అష్టమంలో సూర్యగ్రహ సంచారం నాట్ పాజిటివ్ అండ్ నాట్ నెగిటివ్. అంత అద్భుతంగా ఉండదు, అట్లా నెగిటివ్గా ఉండదు. సొసైటీలో పేరు ప్రతిష్టలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పరంగా మాత్రం మనం సూర్యుడిని నమ్మొచ్చు. నవమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం వలన మీకు ఇందాక చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ ఇష్యూస్ రావచ్చు, కాస్త దూరం ప్రాంతాలకు ప్రయాణం చేయొచ్చు, నన్ను కాదని ఇంకెక్కడన్నా వెళ్ళిపోతుందేమో అనేటువంటి భావనలోకి కూడా ఆ యొక్క మగవాళ్ళకి, ఆడవాళ్ళకి రావచ్చు. ఒకరిపై ఒకరికి చాలా జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానమునందు చూసుకున్నట్టయితే ఈ యొక్క దశమంలో గురువు, లాభస్థానంలో గురువు ఎప్పుడు మంచి చేస్తాడు. గురువు ఎప్పుడు మంచి చేస్తాడు, కానీ లాభస్థానంలో ఉన్నప్పుడు అది కూడా మిథునంలో ఉంటే మటుకు వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఏదైనా భార్యాభర్తలకు సంబంధించి, వివాహానికి సంబంధించి ఒక సర్టెన్ పాయింట్ వరకు మంచి చేస్తాడు. తర్వాత గురువు ఎలా అయితే మనకు కొట్టి చదివించి పంపిస్తాడు తప్ప ఎగ్జామినేషన్ హాల్లో చిట్టీలు పెట్టి రాయించడు, ఎగ్జామినేషన్లో సహాయం చేయడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? నువ్వు విద్యార్థిగా ఉండి చదువుకునేటువంటి క్రమంలో గురువు నీకు మంచి లాభం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా మిమ్మల్ని ట్రైన్ చేసేటువంటి క్రమంలో లాభం చేకూర్చేటట్టు చేస్తాడు. ఇక విశేషంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా మనసులో ఆలోచనలు పెరుగుతాయి. ఉద్యోగంలో అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయంలో కూడా డీటెయిలింగ్ పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో మీకు డీటెయిలింగ్ పెరుగుతుంది. దానివల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పని చాలా డీటెయిల్గా చేయడం, మంచిగా ఎక్స్ప్రెస్ చేయడం, దానివల్ల గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంది. ఇంతకు ముందు రాశి వారికి చెప్పినట్టు అనవసరమైన ఖర్చులు అయితే లేవు, ధనలాభం ఉంది. కుటుంబంలో ఎవరినన్నా మీరు క్రిటిసైజ్ చేయడం కానీ, వెక్కిరించడం కానీ చేయడం వల్ల ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిన వాతావరణంలో ఉంటారు. పెద్దవారిని కానీ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకుండా ఉంటే మంచిది. ఆరోగ్యానికి సంబంధించి జీర్ణ వ్యవస్థ, అలాగే నర్వస్నెస్ ఎక్కువైపోవడం, సరైన డైట్ తీసుకోకపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. బుధుడి వలన ఓవర్ థింకింగ్ అనేటువంటిది రావచ్చు, ఎక్కువగా థింక్ చేయడం. కుజుడి వలన ముక్కుసూడితనం అనేటువంటిది పెరుగుతుంది. కుజగ్రహ సంచారం వలన మీరు ముక్కుసూడిగా మాట్లాడడం, అవతల బాధపడడం, నా తత్వం ఇంతే అనేటువంటి ధోరణిలో ఉంటారు. శనిగ్రహ సంచారం వలన పనిలో ఒత్తిడి పెరుగుతుంది, విపరీతమైన స్ట్రెస్, దానివల్ల ఇబ్బంది పడతారు. రాహు వలన మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతారు. అంటే నేను ఇంత చేసినా ఇంతేనా, నేను ఎంత కష్టపడ్డా కానీ సర్టెన్ రేంజ్ వరకు వచ్చి ఆగిపోతుందా అని ఎక్కువగా ఆలోచించి ఒక మెంటల్ ట్రామా అంటారు. అంటే మన పరిస్థితులను మనం ఏమీ పెంచలేము, అలా అని చెప్పి ఇక పనిచేయడం ఎందుకు అని మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకొని
ఒక స్తబ్దతకు వచ్చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఆలోచించడం మానండి. గ్రహ సంచారాలు ఇలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలకు వెళ్తారు. దానివల్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.